సహాయ నిధి నుంచి 38 చెక్కులకు గాను 14,75,129 రూపాయలు చెక్కుల ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, మొత్తంగా ఈ 2 సంవత్సరాల కాలంలో 873 మందికి 6,80,80,000 అందించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే పేద వర్గాల వారు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారి యొక్క వైద్య ఖర్చుల గురించి కానీ, వైద్యం చేయించుకోవడానికి కానీ ముఖ్యమంత్రి గారు బ్యాక్ టు బ్యాక్ 15 రోజులకు ఒకసారి చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టడం అనేది ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకానికి ఎంతగానో సహాయపడేటువంటి అంశం. ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వైద్యం అనేటువంటిది పేదవారికి అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన హాస్పిటల్స్లో వైద్యాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మరో పక్కన ఎవరైతే వివిధ రకాల ఇబ్బందులతోటి వైద్యం చేయించుకుంటున్నారో దానికి అయినటువంటి ఖర్చులో వారికి వెసులుబాటు కలిగే విధంగా సహకారం అందించడం అనేది గొప్ప విషయం. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో బ్యాక్ టు బ్యాక్ అందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి సహకారాన్ని అందించే విధంగా ఈ చెక్కులు పంపుతున్నారు. వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సందర్భంలో పేద వర్గాల వారికి కూడా నేను మనవి చేసేది, మనకి ఆరోగ్యం బాగా దెబ్బతినే పరిస్థితి కంటే ముందుగానే ఎలాంటి ఇబ్బందులు చిన్నవి కనపడినా కూడా వాటిని పరీక్షల ద్వారా తెలియజేసుకుని వాటికి అవసరమైనటువంటి మందులు వాడుకున్నట్లయితే ఆ జబ్బు పెద్దదైపోయే లోపలనే మనం తగ్గించుకోగలుగుతాం. అందువల్ల దీని మీద దృష్టి పెట్టి ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టండి. ఇప్పుడు అసలే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఎండల సమయంలో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండే విధంగా, అదేవిధంగా ఎప్పటికప్పుడు డీహైడ్రేషన్ అవ్వకుండా మంచినీరు తాగుతూ ఉండటం, ఆ రకంగా ఉప్పు పంచదార కలిపిన నీళ్లు తాగటం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా మన ఎండ దెబ్బ నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ఇలాంటి జాగ్రత్తలు కూడా మీరు అందరూ తీసుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరొక మారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొత్తం మన నియోజకవర్గం పూర్తిగా ఆరోగ్యపరమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందే విధంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎల్లవేళ మీకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాననేటువంటి మాటలు తెలియజేసుకుంటూ సెలవు.